స్వామి ఈరోజు ట్రైనింగ్ పూర్తి చేసుకొని కంట్రోల్ రూమ్లో జాబ్లో జాయిన్ అవడానికి వచ్చాను. నాకు ఈ ఊరు కొత్త, ఈ జనాలు కొత్త, ఈ జాబ్ కొత్త. నీకు తెలుసుగా, ఎవరికో రావాల్సిన ఉద్యోగాన్ని 15 లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాను. అది వడ్డీతో సహా తిరిగిచ్చే బాధ్యత నీదే. ఈ వైజాగ్ 3 మర్డర్లు 6 మానభంగాలుగా ఎలగాలి. కానీ నేను మర్చిపోను, వచ్చిన దాంట్లో 10% నీకు, జస్ట్ 90% వీడు డైరెక్ట్ గా దేవుడితో బిజినెస్ మాట్లాడేస్తున్నాడు. అందుకే ఆ దేవుడే మనకు దారి చూపెట్టాడు. పదని చెప్తాను. మీరు నమస్తే. కృష్ణమోహన్ ఏంటి? మీరే కదా? అలర్ట్! ఎవరే మీరు? పీకే ఖాన్ ఐపీఎస్. ఇదిగో కంట్రోల్ రూమ్. పేర్వారం సోములు ఐపీఎస్. ఈవిడెవరు? తీసుకో చెప్తున్నా. దాసరి మైసమ్మ ఐపీఎస్. మీకు యూనిఫామ్ లేయా? యూనిఫామ్ వేసుకొస్తే వాళ్ళు గుర్తుపడతారని ఇలా మఫ్టీలు వచ్చాం. ఎవరాళ్ళు? ఎవరంటే మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి, కుదరకపోతే లేపేయడానికి ప్లాన్ చేసిన వాళ్ళు. ఎవరయ్యా ప్లాన్ చేసింది? ఎవరు చెప్పే టైం లేదు, ముందు అక్కండి. నేను ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వండి. మీరు ట్రైనింగ్ లో ఉండగానే కింగ్ అనే బొంగున వాళ్ళకి తెలిసిపోయింది. కంట్రోల్ రూమ్. సెక్యూరిటీ మనీ ఎస్ఐ గారు మమ్మల్ని పంపించారు. సెక్యూరిటీకి ఎస్ఐ గారు పాపం. ఎస్ఐ అయితే ఏంటి, ఐజీ అయితే ఏంటి? వీటి సస్తే చావనే ఉండరా. సెక్యూరిటీ క్యాన్సిల్. పదండి. Everything fine. Oh, no, nobody can kill Manohar. Come on, for every people, bye. థ్యాంక్స్ బ్రదరు. నన్ను కిడ్నాప్ చేస్తారా? నా షర్ట్ నాకు ఇచ్చే. ఊరికే నీ డ్రెస్సే కాదు, నీ డ్యూటీ కూడా మావాడు చేస్తాను. పేరు నీది, ఫేస్ మావాడిది. కరెక్ట్. సీట్ నీది, సిట్టింగ్ మా వాడిది. మరి ఆ పోలీసులు అని పెద్ద ఐడెంటి కార్డు చూపించారు. సెల్ ఫోన్ రీఛార్జ్. వామ్మో, మీరు మామూలు ముదుర్లు కాదు రో. ముదుర్లం కాకపోతే సెక్యూర్ బ్యాంక్ లో 4 కోట్లు 40 నిమిషాల్లో ఎలా దోపిడీ చేస్తాం? దోపిడియా? ఏం లాభం? ఇప్పుడు ఆ డబ్బు కంట్రోల్ రూమ్ కింద ఉంది కదా. కంట్రోల్ రూమ్ కింద. అందుకనే కదా ఈ తిప్పలు, ఈ గెటప్పులు. చెప్పరా, మన చరిత్ర అంతా చెప్పరా. ఆ రోజు ఏమైందంటే చరిత్ర Feeling the fire with a burning desire. Jump around now. Feeling the fire with a burning desire. Listen to me when I'm on the scene. Your love is so new, it makes me feel blue. సినిమాలు చూస్తే యాక్టర్లు అవుతారేమో కానీ ఇన్స్పెక్టర్లు ఎవరమ్మా? ఫిజిక్ ఉండాలమ్మా, ఫిజిక్. స్లోగా. మిస్టర్ కృష్ణ మనోహర్ ఎస్ఐ. నిన్ను కాదు బాడుకో. నీ సర్టిఫికేట్స్ రెడీ. నువ్వు కంట్రోల్ రూమ్ లో ఎంటర్ అయిపో. ఏం చేద్దాం? రేయ్, ఫుల్ బాటిల్ ఇచ్చి కూల్ చేద్దాం. కడుపు నిండా తాగన్నయ్య. క్రిమినల్ పోయినా అంత వద్దులే. మనసున్నాడు ఈ తమ్ముడు. రిలాక్స్ అవ్వన్నయ్య, రిలాక్స్ అవ్వు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? అన్నమాను వెళుతున్న షిప్పులో. బాయ్స్ ఫాలో మీ.
అందరూ కూర్చోండి. కమాన్ క్విక్. ఇప్పుడు నేను మీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాను. మీలో ఒకరు రండి. ఎవరు రారా? ఓ, ఏయ్ అలీబాబా, నువ్వు రా. రారా. ఏయ్, రా. నన్ను కొట్టు. ఆడవాళ్ళని కొట్టుకోరు మేడం, తప్పు. కొట్రా, కొట్టు. ఏయ్! ఆ! ఆ! నువ్వా? ఏంటి ఇక్కడికి వచ్చావు? మీరే కదా మేడం ఫాలో మీ అన్నారు, అందుకే ఇంటికి వచ్చా. మేడం మాకు ఈ చదువులు వద్దు మేడం, చదవలేకపోతున్నాం. చదవకుండా అడుక్కు తింటావా? కాదు మేడం, మీరు మేము అండర్స్టాండింగ్ వద్దాం మేడం. మనిద్దరమా? కాదండి, మీ టీచర్స్ మా స్టూడెంట్స్ ముందు ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. ముందు మమ్మల్ని ఐఏఎస్ ఆఫీస్ చేసేయండి, ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టుకోండి. బుర్రగానే చెడిపోయిందా నీకు? ముందు ఐఏఎస్ ఆఫీసర్లేంటి, తర్వాత పరీక్షలేంటి? అంతే మేడం, మీరు చేస్తే రైట్, మేము చేస్తే రాంగ్. మీ పెద్దోళ్ళందరూ కలిపి మా యూత్ అన్యాయం చేస్తున్నారు మేడం. అవును 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 సైలెన్స్. కూర్చోండి కూర్చోండి. ఏంట్రా, ఏం అన్యాయం చేశావురా మీకు? మీరంటే ముందు సీఎం అయిపోతారు, ఆ నెల తర్వాత ఎలక్షన్ పెట్టుకుంటారు. ఆఫ్టర్ మేము అడిగింది ఏంటని ఐఏఎస్ చెప్పమ్మా. మీకో న్యాయం, మా యూత్కో న్యాయమా? రేయ్, నోరు మూసుకుని కూర్చో. అధ్యక్ష ఛీ, కూర్చో. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చిరంజీవి మెగా స్టార్, ఈ స్టార్ బేస్ చిరంజీవి బేస్. జిందాబాద్ జిందాబాద్ చిరంజీవి, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. అవును, నీ బాయ్ ఫ్రెండ్ తో వస్తాయి. సుచిత్ర, టికెట్లు అయిపోయినాయి అంటే ఇప్పుడు ఎలా? అక్కడ చంటినాడు, అడుగుదామే. సినిమా సూపర్ హిట్, లేడీస్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఆ టాయిలెట్లన్నీ కంపు, ఒక్కొక్క కలర్ ఉండే అతడాడు. 4 సేమానని మేనేజర్ నేను చెప్పానని చెప్పు. ఇదిగో ఇంత ఇంత గొడవ కూడా రాకూడదు చెప్తున్నా. ఏంటే చంటి అయితే ఎలాగైనా టికెట్లు అరేంజ్ చేస్తాడే. ఏ సినిమా చూడకపోయినా పర్వాలేదు, అతన్ని మాత్రం టికెట్లు అడగద్దు. అబ్బా నువ్వు ఉండవే. చంటి, ఇంటిలో వచ్చారు. మాకు టికెట్లు దొరకలేదు చంటి. మీరు ఒక 5గురు, మేము ఒక 6గురం. నా పేరు చెప్పి 11 టికెట్లు తీసుకురా. గుండెకినా కదా తాగబడలేదు, చొరబడతావు. అరే 5 కూల్ డ్రింక్లు. మంది ఇదంతా ఆ టికెట్లు ఏమన్నాడు? నా పేరు చెప్పేవాడికి నీ పేరు చెప్తేనే ఏమన్నాడు? మందే ఇదంతా. ఒక్క నిమిషం, ఐ హర్టెడ్. ఇంకా టైం ఉందా? లోపలికి వెళ్ళడానికి ఏంటి నా పేరు చెప్పిన టికెట్లు ఏమన్నా ఉంటా? ఎన్ననేమంటావయ్యా? ప్రతి షోకి 25 టికెట్లు 50 టికెట్లు మీకే ఇచ్చేస్తే ఇక మీ కౌంటర్లో అమ్ముకోనక్కర్లా. చిరంజీవి ఫ్యాన్స్ అండి మేము. అయితే ఏంటయ్యా? అయితే ఏంటంట? హలో, ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి? మా మీద చేయేస్తారా? మా మీద చేయేస్తే ఆల్మోస్ట్ చిరంజీవి మీద చేసినట్టే. అయిపోయారా మీరు? అయితే ఏం చేస్తారు? థియేటర్ మూసుకోవాల్సిందే. బాక్స్ ఒక్కొక్కరికి రోజు మొత్తం. వెళ్ళరా. కొడతారా?
ఏమయ్యా లాఠీలకి లోపల లాఠీ ఇరిగిపోయింది. మన కుమ్మేస్తున్నారు రే. పదండి లోపలికి వెళ్దాం. చెప్తాను. నమస్తే సార్. ఎవరా మీరు? ఇందాక థియేటర్లో అద్దాలు పగలగొట్టి పారిపోయింది వీళ్ళే సార్. అద్దాలు అద్దాలు బాగా కొడతారా మీరు? అద్దాలు అర్థమయ్యారా మీరు? అర్థమగండి. ఎంత ధైర్యరా మీకు? రే చంపేస్తాను రే సార్. ఒక్కండి వదలదు సార్. చాండరే ఎరగా తీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకనుకోను ఇటు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పలగొట్టారా? ఫ్యాన్స్ అండి మాకే టికెట్లు అయిపోతాయిగా. అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పలగొడతారా? మరి కొట్టవా? వాడి థియేటర్ పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ఫుల్ బోర్డుకి కొబ్బరికాయలు కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయాక దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్లు లేకపోతే ఎవరికి ఇస్తారు సార్? రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. రేయ్ నీ పేరేంట్రా? జిత్తు సార్. నీ బాబు ఏం చేస్తుంటాడు? ముసలుడు అయిపోయాడు సార్. రేయ్! స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్. నీ పేరేంట్రా? నా పేరు సాయి అండి. నీ బాబు ఏం చేస్తుంటాడు? మా ఊళ్ళో మున్సిపండి. నీ పేరేంట్రా? చంటిగాడు సార్. చంటిగాడా? అవునండి చంటిగాడు. వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు. నీ బాబు ఏం చేస్తుంటాడు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? వాడు కూడా ఏదైనా కేసు పెట్టుకున్నాడా? ఇదే స్టేషన్ లో పనిచేస్తారండి. ఈ స్టేషన్ లోనా? అవునండి. ఏం చేస్తుంటాడు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్? అవునండి. పేరు? వెంకట్ స్వామి అండి. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు పుట్టి స్టేషన్ లో ఇలా చేతులు కట్టుకుని నిలబడడానికి సిగ్గులేదు? చిచి, మీ నాన్నకి చెప్పు. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకెట్ డ్రెస్ ఇప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకటస్వామి సార్ ఈ లోఫర్లందరి దగ్గర సంతకాలు తీసుకొని వార్నింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి? అటు చూస్తావేంటి? నేను చిరంజీవి ఫ్యాన్. నాకు చెప్పు. టాక్ అయితే 100 days అండి. సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 days అండి. మీ నాన్నకు డిపార్ట్మెంట్ లో ఎంత మంచి పేరుందో తెలుసా నీకు? ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతని కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు? చదువుకోరా రే. పెట్టు సంతకం. రారా. ఇక్కడేనా సార్? వీడు మీ కొడుకేనండి? కాదండి, కొడుకు లాంటి వాడిని. ఒక్క తీస్తా. పెట్టరా సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టరుగా. ఉంటాను సార్. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. వెళ్ళొస్తాను సార్.